బాల్యం అనేది ప్రతి మనిషి జీవితంలో బంగారు ప్రాయం. అటువంటిదే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సమయం ఇంకొకటి ఉంది. అదేంటో మీరు చెప్పగలరా? అదేనండి మన వర్కింగ్ లైఫ్ స్పాన్, మనం పనిచేసేటువంటి కాలం. 25 సంవత్సరాల నుంచి 58 లేదా 60 సంవత్సరాల వరకు మనం పనిచేసే కాలం. ఈ సమయంలో మనం నలుగురిని పోషిస్తూ ఒకరి మీద ఆధారపడకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్తో, మన డిగ్నిటీతో జీవిస్తాం. మన చెయ్యి పైన ఉంటుంది అన్ని విధాల. మనం ఎప్పటికీ ఇచ్చేవారుగానే ఉండాలని, మన చెయ్యి పైన ఉండాలని మనందరం కోరుకుంటూనే ఉంటాం కదా. ప్రతి మనిషి జీవితంలోనూ 3 ముఖ్యమైన అవసరాలు ఉంటాయి. అవేనండి ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, అంటే కూడు, గుడ్డ, నీడ. అదే కాకుండా ఒక 4వ ముఖ్యమైన అవసరం, అదే ఫ్యూచర్ సెక్యూరిటీ, అంటే భవిష్యత్తుకి భద్రత. మనం ఏదైనా వస్తువుని మార్కెట్లో కొంటే మనకి దానిపై ఎన్నాళ్ళు గ్యారంటీ ఇస్తారండి? 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, కొన్నిసార్లు అది కూడా ఉండదు. అదే ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి మార్కెట్లోని వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా 100 ఏళ్ల పాటు ఒక లైఫ్ లాంగ్ గ్యారంటీ, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్గా 8% ఇస్తే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుందండి? అటువంటి రిటర్న్స్ని ఇస్తూ మనం కానీ మన పిల్లలు కానీ ఒక ఇండిపెండెంట్ జీవితాన్ని గడపడానికి దోహదపడేదే మన ఎల్ఐసి వారి జీవన్ ఉమంగ్ పాలసీ. ఈ పాలసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాలసీని మనం 90 రోజుల వయసున్న పిల్లల నుంచి 55 సంవత్సరాల వయసు వారి వరకు ఇవ్వచ్చు. అదేవిధంగా 15, 20, 25, 30 సంవత్సరాల కాల వ్యవధి ప్రకారం ఇవ్వచ్చు, వారి వారి అవసరాలకు అనుగుణంగా. ఉదాహరణకి ఒక 35 సంవత్సరాల వ్యక్తి నెలకి 10,000 చొప్పున, అంటే 1,20,000 సంవత్సరానికి కడుతూ 15 లక్షల పాలసీని 15 ఏళ్ల కాల వ్యవధిలో తీసుకుంటే 15 సంవత్సరాల తర్వాత వారికి ప్రతి సంవత్సరం 8% గ్యారంటీడ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ చొప్పున 1,20,000 ప్రతి సంవత్సరం లైఫ్ లాంగ్ ఇవ్వబడుతుంది. అంటే కట్టిన మొత్తానికి సమానమైన మొత్తం. 1,20,000 రూపాయలు 20 సంవత్సరాల కాల వ్యవధిలో కట్టినప్పుడు దానికి 1.5 రెట్లు, అంటే 1,80,000 ప్రతి సంవత్సరం లైఫ్ లాంగ్. అదేవిధంగా 25 సంవత్సరాలు కట్టినప్పుడు దానికి 2 రెట్లు, అంటే 2,40,000 ప్రతి సంవత్సరం జీవితాంతం. 30 సంవత్సరాలు కట్టినప్పుడు దానికి 2.5 రెట్లు, అంటే 3 లక్షల రూపాయలు జీవితాంతం ట్యాక్స్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. వీటితో పాటు అదనంగా బోనస్లు, లాయల్టీ ఎడిషన్లు అన్నీ కలుపుకొని 100 సంవత్సరాలకు 15 సంవత్సరాల కాల వ్యవధికి 1,50,00,000 రూపాయలు సుమారుగా ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్క కాల వ్యవధికి ఆ మొత్తం పెరుగుతుంది. ఈ పాలసీలో 1,20,000 కట్టి 15 సంవత్సరాల కాల వ్యవధిలో జీవిత బీమా సదుపాయం 15 లక్షల నుండి 1,50,00,000 వరకు వయసుతో పాటుగా పెరుగుతూ పోతుంది. అదేవిధంగా మిగతా కాల వ్యవధుల్లో కూడా జీవిత బీమా సదుపాయం పెరుగుతూ వెళ్తుంది. ఇదంతా విన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఒక సందేహం వచ్చి ఉండాలి. నాకైతే వచ్చింది. అదేంటంటే, ఈ పాలసీ నుంచి నేను మొత్తం డబ్బు తీసుకోవాలంటే 100 సంవత్సరాలు ఆగాలా అని. అవసరం లేదండి. మీరు 100 సంవత్సరాల వరకు ఆగితే మీరు పూర్తి మొత్తం తీసుకోవచ్చు. లేదా మీ పిల్లల అవసరాలకు అనుగుణంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాలసీని ముగించుకుని మీకు రావాల్సిన మొత్తం తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఇంకొక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే, మనం ఏ కాల వ్యవధిని ఎంచుకున్నప్పటికీ కనీసం 3 ఏళ్ల పాటు ప్రీమియం కట్టి ఉన్నట్లయితే దానికి తగిన ప్రపోర్షనేట్ బెనిఫిట్స్ మనకి వ్యవధి అనంతరం ఖచ్చితంగా ఏ నష్టము లేకుండా అందజేయబడతాయి. మనం ఎవరైనా పెన్షన్ తీసుకోవాలంటే మనకి ఎంత వయసు ఉండాలండి? మీరు చెప్పండి. 58, 60, ఏదైనా కావచ్చు. అంతకన్నా తక్కువ వయసులో పెన్షన్ తీసుకోవడం అనేది మనం ఊహించలేని విషయం కదా. ఈ పాలసీ ప్రకారం మన పిల్లలకి మనం 30 ఏళ్ళకే పెన్షన్ సమకూర్చవచ్చు. ఈ పాలసీని మనం వారి పుట్టినరోజు నాడు ఒక బహుమతిగా ఇచ్చినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజుకి ఈ డబ్బును అందుకున్నప్పుడు వారి సంతోషం మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు 100 ఏళ్ల పాటు వాళ్ళ పిల్లలు, వారి తర్వాత జనరేషన్ కూడా మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈ విధంగా మనం మన పిల్లలకి ఆర్థిక వనరుని చేకూర్చడం వల్ల వారి జీవితంలో లక్ష్యాల్ని, గమ్యాల్ని, కలల్ని ఎంతో సునాయాసంగా సాకారం చేసుకోగలుగుతారు.
ఇది చాలా అద్భుతమైన విషయం కదండి. 30 నవంబర్ 2019 లోపు ఐఆర్డిఏ వారిచే సూచించబడిన మార్పులు ఈ పాలసీలో జరగకముందే మీరు దీనిని తీసుకుంటే 8% గ్యారంటీడ్ లైఫ్ లాంగ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ని మార్కెట్లోని వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మీరు పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇన్ని రకాలైన బెనిఫిట్లు ఉన్న ఈ పాలసీని మీకోసం కానీ మీ పిల్లల కోసం కానీ ఈరోజే తీసుకోండి, వీలైతే ఈ క్షణమే.